వెల్కమ్ టు మై ఛానల్ అరుణాగేషన్ బ్లాగ్స్. నేనైతే ఈరోజు గీ రైస్ అనేది చేస్తున్నానండి. ఫస్ట్ టైం నేనైతే గీ రైస్ చేస్తున్నది. అందుకు కావాల్సినట్టుగా ఆనియన్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, హోల్ గరం మసాలా, నెయ్యి. మెయిన్ కావాల్సింది మనకి నెయ్యి అండి. పుదీనా, కొత్తిమీర, కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నాను. కొంచెం నెయ్యి అనేది వేసుకోవాలి. కుక్కర్ పెట్టుకొని బాగా హీట్ అయిన తర్వాత మనం చెక్క, లవంగం, బిర్యానీ ఆకు, ఇలాచి అవన్నీ వేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఫ్రై అయిన తర్వాత కొంచెం మనము ఇది జీడిపప్పు అయితే వేసుకోవాలి. ఒక 4-5 అయితే వేసుకున్నాను. కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఆనియన్ అనేది కట్ చేసి పెట్టుకుంటాం కదా, ఆనియన్ అనేది ఒక 2 అయితే కట్ చేసి పెట్టుకున్నాను. అవి అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎక్కువేం మనకి ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి, కొంచెం షైనింగ్ లాగా అనిపిస్తే చాలు. తర్వాత మనము అల్లము, తెల్లగడ్డల పేస్ట్ అయితే వేసుకోవాలి. కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి, స్మెల్ అనేది రాకుండా. ఆనియన్ అనేది బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం, తెల్లగడ్డల పేస్ట్ అయితే వేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే వేసుకున్నానండి అల్లం, తెల్లగడ్డల పేస్టు. కొంచెం దంచుకొని వేసుకున్నాను, కొంచెమే కాబట్టి అప్పటికప్పుడే దంచుకొని వేసుకున్నాను. బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పాలు కూడా వేసుకుంటారు. పాలు అంటే మామూలు మనం టీ, కాఫీ తాగే పాలే అండి. చిన్న టీ గ్లాస్లో అంతా వేసుకోవాలి. తర్వాత కొంచెం పెరుగు అయితే వేసుకోవాలి. కొంచెం పెరుగు, పాలు అనేది మిక్స్ చేసి వేసుకున్నానండి. చాలా బాగుంటుంది. హోటల్లో కూడా మామూలుగా మనకి పాలు, పెరుగు అనేది వేస్తారండి గీ రైస్లో. లైట్గా కొన్ని పాలు, పెరుగు అయితే తీసుకున్నాను. బాగా కలుపుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత పుదీనా, కొత్తిమీర అనేది కట్ చేసి పెట్టుకోండి, ఇది వేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలి. పుదీనా అనేది మరి ఎక్కువ తీసుకోకూడదండి, చేదు వచ్చేస్తుంది. లైట్గా కొంచెం సాల్ట్ అనేది తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పాలు అనేది మనకి లైట్గా వేసుకోండి, చాలా కూడా పోయకూడదు. తర్వాత మనం బియ్యము నానబెట్టి పెట్టుకున్నానండి. ఇందులోనే కొంచెం బియ్యం అయితే వేసేసుకున్నాను. 1 గ్లాస్ అయితే తీసుకున్నాను. నార్మల్ రైసే అండి, నేనైతే బాస్మతి రైస్ యూస్ చేయను. బాగా రైస్ వేసేసి బాగా కలుపుకోవాలి. తగినంత వాటర్ పోసుకోవాలండి. తగినంత అంటే 1 గ్లాస్కి 2 గ్లాసులు అయితే వాటర్ వేసుకోవాలి. ఉప్పు అనేది చూసుకొని కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేసుకొని విజిల్ అయితే పెట్టేసుకోవాలి. ఒక 2 విజిల్ వరకు. బాగా కలుపుకొని లాస్ట్లో ఉప్పు అనేది చెక్ చేసుకొని క్లోజ్ చేసుకోవాలండి, ఒక 2 విజిల్ వచ్చే వరకు. అంతే అండి, చాలా ఈజీ, టేస్టీ అండ్ హెల్దీ అండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఓకే అండి, బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.